ఇది నిజమో అబద్ధమో దాని గురించి అయితే క్వశ్చన్ అనేది కొంచెం ఇంటర్నల్గా కానీ కొంతమంది స్టూడెంట్స్ కూడా దానికి మదనపడుతూ ఉంటారు. ఈవెన్ నేను ఢిల్లీ యూపీఎస్సీ భవన్ అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కొంతమంది అవుట్ సైడర్స్ మాట్లాడే మాట ఇది. అంటే ఓన్లీ ఎవరైతే హిందీ భాష మాట్లాడతారో వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, లేకపోతే కొంచెం ప్రయారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. నాన్ హిందీ ఎవరైతే సౌత్ వీళ్ళందరికీ ఉన్నారో కొంత తక్కువ ఉంటుంది. అంటే హిందీలో ఇంటర్వ్యూ ఇస్తే కొంచెం సక్సెస్ రేషియో ఎక్కువ ఉంది అన్నట్లు ఒక గాసిపో మరి మిగతా మరి ఇది కేవలం అనుమానం. ఓకే, కానీ కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకు ఈ అనుమానం మనకు కలుగుతుందో అని. నెంబర్ 1, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు 7 ఉంటారు, వాళ్ళు యూ షేప్లో ఉంటారు. అందులో రెగ్యులర్ యూపీఎస్సీ ఫుల్ టైం మెంబరు, చైర్మన్, మిగిలిన వాళ్ళు అకాడమిక్స్ ప్రొఫెసర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఒక అతను సైకాట్రిస్ట్ ఉంటాడు, ఒక సైకాలజిస్ట్ ఉంటాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఈ ఇంగ్లీష్లో అడిగిన ప్రశ్నలు ప్రతి వాళ్ళకి ఇండియాలో అర్థమవుతాయి. సమాధానం చెప్పగలడానికి ఆ భాష మీద పట్టు ప్లస్ నాలెడ్జ్ ఉండాలి ఆ సబ్జెక్ట్ మీద. సో లెటస్ సే నాలెడ్జ్ ఉంది, అయితే మనం తెలుగులోనో కన్నడలోనో మలయాళంలోనో తమిళ్లోనో ఆ మాధ్యమంలో ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాం అనుకోండి. సో మనకు ఇంటర్ప్రిటర్ ఒక ఆయన పెడతాడు, ట్రాన్స్లేటర్. అతను మనం చెప్పింది ట్రాన్స్లేట్ చేస్తాడు. ఒక్కోసారి క్వశ్చన్ అర్థం కాకపోతే క్వశ్చన్ కూడా మీ భాషలోకి చెప్తాడు. ఈ ఇంటర్వ్యూలు ఏవి కూడా 25 నుండి 30 నిమిషాల కంటే ఎక్కువ ఉండవు, ఎందుకంటే వాళ్ళకి లోడ్ చాలా ఎక్కువ. అందువల్ల వాళ్ళు 25 నిమిషాలు యావరేజ్. 25 నిమిషాల ఇంటర్వ్యూ అయిన తర్వాత క్యాండిడేట్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుని ఇతనికి ఎన్ని మార్కులు ఇస్తే 275కి ఎన్ని మార్కులు ఇస్తే బాగుంటుంది అని డిస్కస్ చేసుకుని మార్కులు ఇస్తారు. దానికి 5 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే ఆ మెంబర్స్ అందరూ ఒకటే ఒపీనియన్తో ఉండరు. ఒకతను ఇతనికి 100% వేయాలంటే ఒకడు 0 అంటాడు. సో ఆ చైర్మన్ జాగ్రత్తగా కన్సెన్సస్ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే మనం ఒక ఇంగ్లీష్ మాధ్యమంలోనో లేక హిందీ మాధ్యమంలోనో సమాధానం చెప్తామో అది వెంటనే వాడికి అర్థమవుతుంది. ఎందుకంటే యూపీఎస్సీలో పార్టిసిపేట్ చేసే ఇంటర్వ్యూ బోర్డులో ప్రతి వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, ప్రతి వాళ్ళకి ఇంగ్లీషే కాదు హిందీ కూడా వచ్చు. ఓకే, సో అందువల్ల టైము ఆ 25 మినిట్స్లో వైడ్ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. వేరాజ్ అదే మనం లెటర్సే తెలుగు అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ వాళ్ళు మీ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో ఉన్నది, సో మీ పేరు పలానా, మీది పలానా ఊరు, మీ ఊరు గురించి చెప్పండి అంటాడు. ఈయన తెలుగులో మొదలెడతాడు, మా ఊరు పలానా గ్రామ పంచాయతీ, మాకు నది దూరంలో ఉంది, మాకు కాలువలు లేవు, వర్షాధారం అదే చెప్తాడు. అదంతా మళ్ళీ తిరిగి ఆ ట్రాన్స్లేట్ చేయాలి, కొన్ని పాయింట్స్ మిస్ అవుతాయి, పాయింట్స్ 1 2 టైం వేస్ట్ అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ న్యాచురల్లీ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఈ రోజున ఉన్న తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎవరు రికగ్నైజ్ చేయలేదు, మీ ప్రకారం ఏంటి కారణం అంటాడు. అతను పాపం ఏదో చెబుతాడు కారణం ఏదో, అది మళ్ళీ అతను ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే, సో దీంతో ఒక 4-5 ప్రశ్నలకి అయిపోతుంది టైం. సో ఇతని యొక్క కోర్ కాంపిటెన్స్, అతనికి వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ వచ్చు. 2 అతని యొక్క మనోభావాలు వాళ్ళు పసిగట్టలేకపోతున్నారు. ఎందుకు? వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి వై డు యు వాంట్ టు జాయిన్ ఐఏఎస్. ఈ ప్రశ్న ప్రతి వాళ్ళు అడుగుతారు, ఏదో సమాధానం చెప్తాడు, దేశ సేవను, అది వాళ్ళకి తెలిసి ఇది అబద్ధం అని. ప్లస్ ఒక సిచ్యువేషన్ ఇస్తారు. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఇప్పుడు ఇది మీరు అనుకోండి మీ జిల్లాలో జరుగుతుంది ఒక మిడ్ డే మీల్ స్కీమ్. కొంతమంది అగ్రకులస్తులు భోంచేయటం లేదు, ఎందుకంటే ఆ కుక్కు దళితులు కాబట్టి, వంట చేసిన దళితులు కాబట్టి వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాలు చెప్తున్నారు. మీరు కలెక్టర్ ఆ జిల్లాకి ఏం చేస్తారు? ఇది ఒక ఇమాజినరీ హైపోథెటికల్ సిచ్యువేషన్. ఏదో చెబుతాడు, అది మళ్ళీ ట్రాన్స్లేట్ చేయాలి. అందువల్ల ఒక్కోసారి ఈ కరెక్ట్ ఆన్సర్లు వాళ్ళకి చేరవు. సో మీ యాటిట్యూడ్ తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకు 3
ఫామ్ లాస్ అంటారు. ఈ అగ్రికల్చర్ మీద 3 చట్టాలు చేశారు. దాని మీద పెద్ద అజిటేషన్ గత 9 నెలలుగా అవుతుంది. ఢిల్లీలో అవుతుంది, ఎక్కువగా చేసేది పంజాబ్ వాళ్ళు, హర్యానా వాళ్ళు, వెస్టర్న్ యూపీ వాళ్ళు. మిగిలిన రైతులు చేయటం లేదు. ఎందువల్ల అని అడుగుతారు. సో దానికి ఇలాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్లో మీరు 2 దృక్పథాలు చెప్పాలి. రైతుల తరపున ఏమిటి వాళ్ళది, ముఖ్యంగా పంజాబ్ రైతులు, హర్యానా తరపు, ఈ బీజేపీ వాళ్ళ తరపున ఎలా ఉంటుంది, ఆ 2 పర్స్పెక్టివ్స్ చెప్తేనే ఇతనికి 2 తెలుసు, ఇతను పబ్లిక్ సర్వెంట్గా పనికొస్తాడు. ఎందుకంటే మీరు కలెక్టర్గానో లేక ఎస్పీగానో ఉన్నప్పుడు 2 సైడ్ల వాదనలో వినాలి. ఆ తర్వాత మీ ఏది న్యాయం అయితే అది చేయాలి. సో ఆర్ యూ పేషెంట్ లిసనర్, డూ యూ లిసన్ టు బోత్ పాయింట్స్ ఆఫ్ వ్యూ, లేక బయాస్ అయిపోతున్నారా మీరు, అవన్నీ చూస్తారు వాళ్ళు. వాటికి స్కోప్ 25 నిమిషాల్లో ఒకటే లాంగ్వేజ్లో జరిగితే ఈజీ. అదే 2-3 భాషల్లో జరిగింది అనుకోండి, ఈ ట్రాన్స్లేషన్లో కొంత టైం వేస్ట్ అవుతుంది. ఓకే. సో అది మేజర్ రీజన్. ఒకవేళ మనకు పర్వాలేదో మాట్లాడగలం అంటే నో ప్రాబ్లం, ఇంగ్లీష్లోనే చేయొచ్చు. అందుకే కొంతమంది 3rd అటెంప్ట్ 4th అటెంప్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళు స్విచ్ ఓవర్ అవుతున్నారు ఇంగ్లీష్కి. మేము అడుగుతాం, ఎందుకయ్యా ఇంతకుముందు ఇంటర్వ్యూలు అన్నీ నువ్వు తెలుగులో చేసావు, ఇప్పుడు ఎందుకంటే ఇది సార్ ప్రాబ్లము, నాకు ఇంటర్వ్యూలో మార్కులు తక్కువ వస్తున్నాయి. ఎందుకు అంటే నేను చెప్పేది అతను సరిగ్గా ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నాడు, భావ వ్యక్తీకరణ సరిగ్గా జరగట్లేదు, 100% జరగకుండా ట్రాన్స్మిషన్ లాస్ అబౌట్ 50% వెళ్తుంది వాళ్ళకి. కాబట్టి అదేదో నేనే చెప్పుకుంటూ పోలేదా అని. ఓకే.